తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉందండి. ఈ ఫ్రీ బియ్యం సన్న బియ్యము ఎన్నో కుటుంబాలకు చాలా 99% మేలు చేస్తుంది. మంచి మంచి సన్న బియ్యం తింటున్నారు. అది పబ్లిక్ నాయకులకు అంతకు ఏర్పడతలేదు. 100% సూపర్ ఉంది. అంటే సన్న బియ్యం మొత్తం కూడా పురుగులే వస్తున్నాయి. ఏం లేదండి, ఏం లేదు 100% సూపర్ బియ్యం. సూపర్ బియ్యం. ప్రతి ఒక్కరికి 1200 1500 రూపాయలు మిగులుతున్నాయి. ఇవి ఇంతకుముందు 6 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు అమ్ముతున్నాయి. ఏం లేదు, ప్రతి ఒక్కరు 99% తింటున్నారు. ఓకే. 100% సూపర్ బియ్యం వస్తున్నాయి. అంటే ఇప్పుడు బియ్యం ఒకటే కాదు కదా, డబుల్ బెడ్రూమ్ అన్నాడు సర్వే చేసి. ఎలిజిబుల్ వస్తుంది బియ్యం మటుకు 100% క్లారిటీ ఉంది. సూపర్ ఉంది, ఎగ్జామ్ సక్సెస్ స్కీమ్ ఇది. మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంకి ఇంకా అది మనకంత ఐడియా లేదండి. సన్న బియ్యం మటుకు పర్ఫెక్ట్ ఉందండి. సర్వే చేసిండ్రు కదా. చేయండి, లేని వాళ్ళకి ఇస్తారు ఎలిజిబుల్. అంతా ఇచ్చుడు బడ్జెట్ లేదు, వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారండి? అంత ఆశమాషం వచ్చాడు కాదు కదా. అంటే బడ్జెట్ లేని టైంలో ఈ అందాల పోటీలు తెచ్చుడు ఎందుకంటారు మళ్ళీ? అరే ఆయన రావాలంటే ఏదైనా ఒకటి చేయాలి కదా. ఆయన నేను ఏమి అంటే ఇట్లా వస్తాడు, ఏదో ఒకటి ఇస్తా అంటే వస్తాడు ఆయన. సో అందాల పోటీలు పెట్టడం కరెక్టే అంటారా? అవే పైసలు ఇన్వెస్ట్మెంట్ చేసి వేరే గవర్నమెంట్ ఇష్యూ అండి. మనం దాని గురించి అంత పెద్ద డిస్కస్ చేసినట్లేము. ఈయన ఉన్న కాడి పర్ఫెక్ట్ ఉంది పరిపాలన. మైనస్ బడ్జెట్ అయినా సూపర్ చేస్తున్నాడు. అంటే ఏది చెయ్యాలి అన్నా కూడా ఈయన స్వయంగా తీసుకునే నిర్ణయం కాదు. ఏదైతే ఉందో మనకి అక్కడ నుంచి కావాలి అంటే రాహుల్ గాంధీ గానీ అది కాంగ్రెస్ పార్టీ అది కామన్ అండి. అది కొందరు ఏకపత్ర నిర్ణయం ఉంటుంది, కాంగ్రెస్ ఉమ్మడి నిర్ణయం ఉంటుంది. పైనుంచి రావాలి. సరే ఇప్పుడేమి కేటీఆర్ కవిత గురించి అంత మనకు తెలియదండి. అంత మనకు ఐడియా. ఈ కాంగ్రెస్ పాలన మటుకు రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ ఉంది. కొన్ని నిర్ణయాలు ఫ్రీ కరెంట్ కరెక్టే అంటారా? మరి ఎలిజిబుల్ ఉన్న వాడతారు. ఇంత పర్ఫెక్ట్ కూడా ఇంత ఓవర్ కూడా ఇవ్వద్దు. దాంతో కొద్ది ఇబ్బంది అవుతున్నది. ఇక అన్ని కరెక్ట్ తీసుకోవాలంటే సాధ్యం కాదు కదా అది.